ఇక్కడ దీక్షలు చేస్తున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నిరసన దీక్షలు ఇక్కడ ప్రారంభించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రధాన కార్యాలయం ఇది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇక్కడ టీటీడీ ఈఓ గారు, సివిఎస్ఓ గారు, ఇంకొక 2 ఐఏఎస్ ఆఫీసర్లు, 3 ఐఏఎస్ అధికారులు, 1 ఐపీఎస్ ఆఫీసరు, ఒక పెద్ద వ్యవస్థ, 82 పైగా డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఇట్లాంటి చోట 2 సంవత్సరాలుగా మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి 28 కుటుంబాలు, చాలా పేద కుటుంబాలు, సోడాలు అమ్ముకునేవాళ్ళు, బొరుగులు అమ్ముకునేవాళ్ళు, బిస్కెట్లు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలు అమ్ముకునేవాళ్ళు, లేదా ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, టీలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇక్కడ 28 కుటుంబాలు 2 సంవత్సరాలు, ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తయింది. ఏమని చేస్తున్నారు వాళ్ళు? 25 ఏళ్లుగా శ్రీవారి మెట్టుని మేము నమ్ముకొని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. మా బతుకులంతా కూడా ఈ శ్రీవారి మెట్టు ప్రాంతంలో నడయాడుతున్నటువంటి భక్తుల దీంతో అనుబంధం ఏర్పడి వాళ్ళతో పాటుగా మా జీవనం సాగుతూ ఉంది. మమ్మల్ని ఈ ప్రాంతానికి రావద్దు అని చెప్పి మీరు ఆటంకాలు కల్పించబాకండి అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాలుగా ఇక్కడ అడుగుతున్నారు. టీటీడీ యాజమాన్యం అడిగారు వాళ్ళు, ఎందుకయ్యా మమ్మల్ని అక్కడికి మీరు రానివ్వడం లేదు? పులి వచ్చిందంటారు. పులి ఎక్కడొచ్చింది? అలిపిరి మార్గంలో వచ్చింది. అలిపిరి మార్గంలో ఏమో వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. కొత్త అంగళ్ళు కూడా పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళే అంగళ్ళు పెట్టారు. అదే శ్రీవారి మెట్టి మార్గంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కూడా అక్కడ లేరు, ఒక్క అంగడి కూడా లేదు. వీళ్ళే భక్తుల అవసరాలు గత 25-30 ఏళ్లుగా తీరుస్తూ ఉంటే పులి అక్కడ కనపడకపోయినా ఇక్కడ పులి కనపడింది అనే పేరుతో అక్కడ నిషేధించారు. ఇదేం అన్యాయమో కూడా అర్థం కాదు. దీనికి ఏమి లాజిక్ కూడా లేదు. పులి కనపడిన చోట ఏమో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, ఏమీ లేనటువంటి చోట నిషేధం విధించి చేస్తాను. ఇది ఎందుకు చేశారయ్య అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెత్తనం చేసి వీళ్ళ ఉపాధిని కొట్టేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవాలన్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి పదే పదే టీటీడీ యాజమాన్యానికి, పాలక మండలికి పదే చెప్పినా వీళ్ళకి న్యాయం జరగల. స్వయంగా టీటీడీ చైర్మన్ గారు మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి మాకు చెప్పారు. ఆయన పదవీ కాలం కూడా అయిపోతుంది, ఇంకొక 4 రోజులు ఉంటే చైర్మన్గా. ఆయన వచ్చి కూడా ఆయన పదవీ కాలం అయిపోతున్న ఈ రోజు దాకా సమస్య పరిష్కారం కాల. అదే మాదిరి ఇప్పటికి 4 ఈవోలు మారారు ఈ 2 ఏళ్ల కాలంలో, సమస్య పరిష్కారం కాల. ఇప్పటికి పలుమార్లు అధికారులు కూర్చొని చర్చలు జరిపారు తప్ప ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడం లేదో, ఇంత చిన్న కుటుంబాల సమస్య కూడా పరిష్కారం చేయకుండా 2 సంవత్సరాల పాటు తిరుపతి నగరంలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంత ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతినిత్యం వినిపించే చోట ఇంతటి అధర్మమా? ఇది ఏమి న్యాయము అని చెప్పి సిఐటి తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం.